సో ఆ టాస్క్ మీరు చేస్తూ ఉన్నప్పుడు ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎనీ న్యూ వొకాబులరీ, ఐ మీన్ తెలుగులో నుంచి ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఏదైనా కొన్ని వొకాబులరీ వస్తూ ఉంటాయి కదా, సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ వొకాబులరీ ఆల్సో. సో ఏదైనా వర్డ్ తెలియకపోతే వాటిని మళ్ళీ లిస్ట్ అవుట్ చేసుకోవడం. ఐ వాంట్ యూ టు కాన్సన్ట్రేట్ ఆన్ వొకాబులరీ ఆల్సో సైమల్టేనియస్లీ. ఇక గ్రామర్ స్టార్ట్ అయింది కదా, ఇక వొకాబులరీ నెగ్లెక్ట్ చేయడం కాదు. సో టాస్క్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా కొత్త కొత్త పదాలు వచ్చినా రాకపోయినా కొంచెం వొకాబులరీని కూడా ఆలోచించుకుంటూ మీరు ప్రాక్టీస్ అనేది చేస్తే వొకాబులరీ కూడా డెవలప్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్, వితౌట్ వొకాబులరీ వి కాంట్ డూ ఎనీథింగ్. మీకు ఎంత గ్రామర్ నేర్చుకున్నా ప్రాపర్ వొకాబులరీ లేకపోతే మనము ప్రాపర్ గా మాట్లాడడం సాధ్యం కాదు. సో ప్లీజ్ సైమల్టేనియస్ గా ఈ గ్రామర్ నేర్చుకుంటూ అలానే వొకాబులరీ పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ కొత్త పదాలని నేర్చుకుంటూనే ఉండాలి. ఎవరైనా నేర్చుకున్నారా? ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది కదా మనం గ్రామర్ స్టార్ట్ చేసి. ఏమైనా కొత్త వర్డ్స్ నేర్చుకున్నారా ఈ డ్యూరేషన్ లో? ChatGPT వల్ల కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాను. ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల, సారీ, ChatGPT వల్ల కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాను వొకాబులరీ వల్ల. ఓకే, సో అలా ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే లైక్ ఇప్పుడు మనం సిచ్యువేషన్స్ ని డిస్క్రైబ్ చేస్తూ ఉండాలి. సిచ్యువేషన్స్ ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటే మనకు ఈజీ అయిపోతుంది, మాట్లాడడం ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు మనము బీ ఫార్మ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఐ మీన్ అంటే వాటిని బీ ఫార్మ్స్ అంటారని మనం చెప్పుకోలేదు, బట్ ఆమీజ్ ఆర్ వాజ్ వెర్ విల్ బి గురించి మాట్లాడుకున్నాం. సో ఆమీజ్ ఆర్ వాజ్ ఆర్ వెల్ యూస్ చేస్తూ మన చుట్టూ ఉన్న వాటిని మనం డిస్క్రైబ్ చేయొచ్చు. లైక్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. లైక్ దిస్ ఈస్ అ ల్యాప్టాప్, ఐ ఆమ్ ఎ టీచర్, మై బాటిల్ ఈస్ బిసైడ్ మై, ఓకే మళ్ళీ బిసైడ్ అంటే మళ్ళీ పొజిషన్స్ అయిపోతాయి, బట్ మై బాటిల్ ఈస్ ఆన్ ద టేబుల్, మై బాటిల్, దిస్ ఈస్ అ బాటిల్, దిస్ ఈస్ అ నైస్ బాటిల్, there is a book, there are many books on the table. So ala singular, plural, present, past, I am at home now, yesterday I was at my friend's home. So ala ప్రాక్టీస్ అనేది చేస్తుంటే రియలిస్టిక్ గా ప్రాక్టికల్ గా నిజ జీవితంలో మనం దేన్నైనా డిస్క్రైబ్ చేస్తూ మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా మనం అలవాటు చేసుకోవచ్చు. ఓకే, సో ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వొకాబులరీ ఆల్సో. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనము ఆమీజ్ ఆర్ వాజ్ వేర్ విల్ బి లాంటి పదాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో వీటన్నిటిని కలిపి మనము బీ ఫార్మ్ హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. ఓకే, వి కాల్ దెమ్ యాజ్ బీ ఫార్మ్ హెల్పింగ్ వర్బ్స్. సో బేసికల్ గా మనకు 3 ఫార్మ్స్ ఉంటాయి. బీ ఫార్మ్, డూ ఫార్మ్, హ్యావ్ ఫార్మ్ అని 3 ఫార్మ్స్ ఉంటాయి. అందులో మనము మొదటి రకమైనటువంటి బీ ఫార్మ్ గురించి డీటెయిల్ గా నేర్చుకున్నాం. సో బీ అంటే యాక్చువల్ గా ఉండుట అని అర్థం. ఒకసారి ఆలోచించండి. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. బీ క్వైట్, జెన్యూన్ గా క్వైట్ గా ఉండు. బీ జెన్యూన్ గా ఉండు. బీ ఆనెస్ట్ అంటే ఆనెస్ట్ గా ఉండు అని. ఉండుట గురించి తెలియజేసేదే బీ అనే పదం. సో బీ అంటే లిటరల్ గా ఉండుట అని అర్థం. సో బీ ఫామ్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏం చేస్తాయి? స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఉండుట గురించి తెలియజేస్తాయి. అదే విధంగా దానికి ఇంకొక ఉపయోగం కూడా ఉంది. అది ఏంటి అంటే ఆన్ గోయింగ్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వాడుతుంది. సో అండర్స్టూడ్ ఎవ్రీవన్ అబౌట్ బీ ఫార్మ్స్? బీ ఫామ్ లో ఉన్నటువంటి అన్ని హెల్పింగ్ వర్బ్స్ గురించి అందరికి క్లియర్ గా అర్థమైందా? Very good, super. So now I will ask you some questions now, and you should give me answers. Okay, and for that I just request only the person to whom I ask should give me the answer. Okay, remaining people you can give your answer through chat box. Got it? Yes, ma'am. Yes, ma'am. Okay, fine. Yes, Komali ma'am. Am I correct? Yes, I am correct. Yes, you are correct. Okay, is this your bag? Sorry, ma'am. Is this your bag? Yes, this is my bag. This is my bag. Okay, Venkat sir. Yeah, ma'am. Are you here? Sorry, come again. Are you here? Yes, I'm here. Very good. Why are you here? I'm waiting for. Sorry. I'm waiting for Class, English class. Okay. Okay, waiting అంటే what are you doing here అంటే I am waiting for the class అని చెప్పొచ్చు. But why are you here? You can avoid V4. You can say I am here for the class. I'm here for the class. You can say, okay? Okay. Very Okay. good. Super. Yes, Madhavi ma'am. Am I your friend? You're on mute, ma'am. Unmute yourself, ma'am. Am I your friend? Unmute yourself, ma'am. Please unmute yourself. Yes, you are my friend.
Very good. Okay. Is she your sister? Yes, she is my sister. Who is he? She is my sister. Who is he? Who is he? He is my brother. Very good. Super. Kalyani garu, are you here? Yes, I am here. Where were you yesterday? Oh, I was yesterday at home. I was at home yesterday. Okay. Or I was at home yesterday. I was at home. Yesterday అనేది బిగినింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ రావాలి, రెండు పదాల మధ్యలో రాకూడదు. ఐ మీన్ verb కి ఆబ్జెక్ట్ కి మధ్యలో రాకూడదు. ఓకే, సో I was at home yesterday. Okay, well done. Vasanta ma'am, is it easy? Yes. No, it is not easy. Okay, why it is not easy? Why isn't It it is easy? so complicated. It is so complicated because it is tough, or because it is different, because it is unfamiliar. You can give any other reason. Okay, well done. Are we on time? Vasanta garu, are we on time? Yes, I am on time. I'm not only asking about you, I'm asking about all of us. Are we on Oh. time? You are in time. Na gurinchi kaadu. Are we on time? Are we on time? We are in time. We are on time. Yes, we are on time. Yes. Well yes, done. we are in Pavan, time. what is this? Hello, madam. Yes. Pavan garu, what is this? Yeah, this is mobile. This is a mobile. Okay. Were you at school yesterday? Where you were? Were you at school yesterday? I was, madam, అర్థం కాలేదు. Where you? Were you at school yesterday? ఈరోజు చల్లగా ఉందా అని. నిన్న మీరు స్కూల్లో ఉన్నారా? Were you at school yesterday? No, I was not school yesterday. I was not at school yesterday. I was not at school. No, I was not at school yesterday. Very good, sir. Super. Venkatramana ma'am? Is she sad? No, she is happy. She is not sad. She is happy. Why is she happy? Because she is learning English. Okay, she's happy because she is learning English. Wow, nice answer. Superb. Next person, Jyoti garu. Ma'am, Who are you? I am Jyoti. I'm Jyoti. I'm a student. I'm a homemaker. I am a woman. I am an entrepreneur. You can say any other thing, but anyhow, very good. Are you happy, ma'am? Yes, I am happy. Okay. Were you happy yesterday? Yes, I was happy yesterday. Very good, ma'am. Super. Pooja garu. Thank you. Is he your brother? Yes, he is my brother. Okay. Where is he? He is at home. Where were you yesterday? I was at home. Okay, fine. Sridevi garu. Yes. Are you at home? గుడ్ ఈవినింగ్. చాలా రోజులు Yeah. నా ట్యాబ్ కొంచెం ప్రాబ్లం ఉండే, అది క్లియర్ అయిపోయింది. ఓకే. That's fine. Yes. Are you at home? yes, I am at home. Okay. Where were you yesterday? Where were you? Where were you yesterday? Where were you yesterday? I was in the park. I was in the park yesterday. Okay. Are they your friends? Yes, they are my friends. Very good. Super. Next, Bharat garu. Are you ready? Yes, sir. Yes, I am ready. Okay. Were you sad yesterday? No, I am not sad yesterday. Were you happy yesterday? Yes, I am happy yesterday. I was happy. I was happy yesterday. Why were you happy yesterday? Because I learning English every day. Because I am learning English every day. Because I am learning every day. Okay.
I was very happy yesterday because I got promotion, you can say, because specific గా past గురించి అడుగుతున్నాం కదా, so specific reason ఇంకేదైనా చెప్పొచ్చు, like I was happy yesterday because I ate an ice cream yesterday. I was happy yesterday because I met my best friend. I was happy yesterday because I answered yesterday's question so successfully. సో yesterday నన్ను ఒక టీచర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, సో ఆ క్వశ్చన్ కి నేను చాలా క్లియర్ గా చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేశాను, సో నేను హ్యాపీగా ఉన్నాను. అలా కూడా మనం చెప్తూ ఉంటాం కదా. సో హ్యాపీనెస్ కి చాలా సిల్లీ రీజన్, చాలా సింపుల్ థింగ్స్ ఉండొచ్చు, చాలా పెద్ద రీజన్స్ ఉండొచ్చు. వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, బట్ ఇట్ షుడ్ బి సంథింగ్ స్పెసిఫిక్. ఓకే, వెల్ డన్. Yes, Rajeshwari ma'am. Madam. Are you listening, ma'am? Yes, madam. I am listening. Yes. What were you doing yesterday at this time? Yesterday we didn't have class, right? So what were you doing yesterday at this time? Yes, ma'am. I was attend to class yesterday. Sorry, ma'am. I was attended to in class yesterday. okay. Actually, we didn't have class yesterday, right? So yesterday was today is Friday. So yesterday was Friday, right? So what were you doing yesterday? But yes, ma'am. నిన్న మీరు ఏం చేస్తున్నారు? What were you doing yesterday? I go to temple, my own village. Okay. సో ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, క్వశ్చన్ చేస్తున్న వ్యక్తి ఏ సెన్స్ లో అడుగుతున్నారో మీరు ఆ సెన్స్ లో నేను ఏ సెన్స్ లో అడుగుతున్నాను, ఆన్ గోయింగ్ సెన్స్ లో అడుగుతున్నాను. మీరు కూడా ఆన్ గోయింగ్ సెన్స్ లో చెప్పాలి. మీరు చెప్పిన సెంటెన్స్ ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే అనడంలో తప్పు లేదు, గ్రామటికల్ గా మిస్టేక్ లేదు. If you are talking to someone else, please stay on mute. I don't know from where it is actually. ఓకే, సో ఆన్సర్ చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, క్వశ్చన్ చేస్తున్న వ్యక్తి ఏ సెన్స్ లో అడుగుతున్నాడు. పాస్ట్ గురించి అడిగితే పాస్ట్ లో చెప్పాలి, ఆన్ గోయింగ్ గురించి అడిగితే ఆన్ గోయింగ్ చెప్పాలి, ప్రెసెంట్ రొటీన్ గురించి అడిగితే రొటీన్ చెప్పాలి. సో అది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఎవరి గురించి అడుగుతున్నారో వాళ్ళ గురించి సమాధానం చెప్పాలి. నేను మీ గురించి అడుగుతున్నారు, మీ గురించి సమాధానం చెప్తున్నారు, వెరీ గుడ్. సెకండ్ రూల్ ఫాలో అయ్యారు, కానీ ఫస్ట్ రూల్ మిస్ అయిపోయారు. సో ఫస్ట్ రూల్ ఏంటి, ఏ సెన్స్ లో అడుగుతున్నామో ఆ సెన్స్ లో సమాధానం చెప్పాలి. సో వాట్ వర్ యూ డూయింగ్ ఎస్టర్డే? ఎస్టర్డే వి డిడ్ంట్ హ్యావ్ క్లాస్. నిన్న మనకు థర్స్డే కదా, క్లాస్ లేదు కదా. సో నిన్న మీరు ఈ సమయానికి ఏం చేస్తున్నారు? I was listening lessons. The class. Okay, I was listening to the recorded class, you can say. Very good, ma'am. Super. Well tried. One more. What will you be doing? What will you be doing tomorrow? I will be task. I will be written task. Before Ravali, I will be talking to my family members. I will be watching TV. I will be practicing. You can say. Okay. Very good. Superb, ma'am. Yes, Sushmita garu. Good evening. What are you doing? Good evening. What are you doing? What are you doing, ma'am? Am I not audible? I am attending the class, ma'am. I am attending. Attending. I am attending the class. I am listening to the class. I am practicing. I am looking at you. You can say. I am looking at you. You can say. Okay, very good. Superb. Are you listening actively? Yes, ma'am. Complete sentence, please. Yes. I am listening. Listening. Yes. నేను అడిగిన ప్రశ్నల నుంచే మీరు సమాధానం చెప్పొచ్చు. యాక్చువల్లీ కొంచెం మార్పు చేస్తే వచ్చేస్తుంది కదా. ఆర్ యూ లిజనింగ్ యాక్టివ్లీ? ఎస్, ఐ ఆర్ లిజనింగ్ యాక్టివ్లీ. లిజనింగ్ యాక్టివ్లీ నేనే వాడేశాను కదా, మీరు కూడా అవే పదాలను యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈజ్ హీ డిస్టర్బింగ్ యూ? Yes, ma'am. He is disturbing me. Very good. Excellent. Super. Well tried. So try to be confident. Okay. Fine. Sai Kumar garu. Ma'am, good evening. Are you playing cricket? Good evening. Are you playing cricket? Yes, ma'am. I am playing cricket. Why are you playing cricket during the class?
Hey, just kidding, ma'am. Okay, I am just kidding. Okay, fine. So what are you doing then? What are you doing? What are you Then? doing then? Yes. Then అంటే లైక్ నేను అది చెయ్యట్లేదు అన్నారు కదా. I was just kidding. I'm just kidding అన్నారు కదా. So what are you doing then? Then I was playing cricket yesterday. ఫైన్. ఓకే, దెన్ అనేది యాక్చువల్ గా మీరు అనుకుంటున్నట్టు పాస్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాకపోతే నేను అది కాకుండా మరి ఇంకేం మేడం చేస్తున్నాను అనే దెన్ అర్థంతో- అంటే అప్పుడు కూడా వస్తుంది కదా మేడం. అప్పుడు యా అదే సార్ ఏమనుకున్నారు అప్పుడు అనే అర్థంతో ఆన్సర్ చేస్తున్నారు. బట్ నేను ఏ ఉద్దేశంతో అడిగాను, దెన్ అనే పదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటి, ఏం చేస్తున్నారు అంటే ప్లేయింగ్ క్రికెట్ అని అన్నారు. సో అప్పుడు నేనేం అడిగాను, క్లాస్ టైంలో ఎందుకు ప్లేయింగ్ చేస్తున్నారు అని అడిగితే ఏమన్నారు, ఐఎమ్ జస్ట్ జోకింగ్, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ అన్నారు. సో మరి జస్ట్ జోకింగ్ కదా, మరి ఏం చేస్తున్నారు, మరి యాక్చువల్ గా ఏం చేస్తున్నారు, డూయింగ్ దెన్ మరి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను. మరి దెన్ అంటే ఇక్కడ నేను మరి అనే అర్థం, మరి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను. సో మళ్ళీ ఇక్కడ మీరు ప్రెసెంటే వర్తిస్తుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాస్ట్. అఫ్ కోర్స్ I'm attending the class. మీనింగ్ వస్తుంది, దెన్ అనే వర్డ్ కి పాస్ట్ మీనింగ్ వస్తుంది. బట్ హియర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇట్ డజంట్ మీన్ దట్. అనిత మ్యామ్, ప్లీజ్ స్టే ఆన్ మ్యూట్ మ్యామ్. I have just put you on mute, but you again unmuted yourself. Please try to avoid the background noise. Okay? Yes, did you get the point now? అర్థమైందా అందరికి? Situation. Once again, I would like to tell you, then అనే పదానికి రెండు మీనింగ్స్ ఉంటాయి. యాక్చువల్ గా నేను ఏంటి అంటే మరి అనే అర్థంతో అడిగాను. నేను మిమ్మల్ని సార్ ఏం అడిగాను, మీరు ఏం చేస్తున్నారు అంటే క్రికెట్ ఆడుతున్నాను అన్నారు. మరి క్లాస్ టైంలో క్రికెట్ ఎందుకు ఆడుతున్నావు అనగానే నేను జస్ట్ జోక్ చేస్తున్నాను అన్నారు. ఓ మీరు జోక్ చేస్తున్నారా, అయితే మరి ఏం చేస్తున్నారు అని మళ్ళీ తిరిగి అడిగాను. సో మరి ఏం చేస్తున్నారు అనే ఉద్దేశంతో అడిగాను. కాకపోతే దెన్ అనే వర్డ్ మీరు అర్థం చేసుకున్నట్టు పాస్ట్ మీనింగ్ కూడా ఇస్తుంది. వాట్ వర్ యూ డూయింగ్ దెన్ అని అడిగినప్పుడు మేడం ఎవరైనా వచ్చిన డౌట్ మ్యామ్, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనకి అర్థమైనప్పుడు ఓకే దెన్ అనొచ్చు కదా మ్యామ్. ఓకే దెన్ ఎస్ యూ కెన్ సీ. ఇప్పుడు మీరు నన్ను అడిగారు మేడం ఇక ఇదంతా చాలు, ఇక నెక్స్ట్ కి వెళ్ళిపోదాం, ఇదంతా నాకు కొంచెం టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది అని మీకు అనిపించింది అనుకుని, ఓకే దెన్ నాకేంటి ప్రాబ్లం, సరే ముందుకు వెళ్ళిపోదాం, ఓకే దెన్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో దట్ ఇన్ దాట్ వే యూ కెన్ యూస్. ఓకే యా. సో దెన్ అనే వర్డ్ ని మనం రకరకాలుగా కూడా యూజ్ చేస్తాం. దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వొకాబులరీ. ఇప్పుడు అర్థమైందా చూడండి వొకాబులరీ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంటుందో. సో థర్డ్ స్టెప్ మనం డిస్కస్ చేసాం కదా, జస్ట్ న్యూ వర్డ్ తెలుసుకొని వాటి మీనింగ్ తెలుసుకుంటే సరిపోదు, ఆ వర్డ్ ని ఎన్ని రకాలుగా వాడతారు అనేది కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. సో అది ఎలా నేర్చుకుంటాం, మరి కూర్చొని డిక్షనరీ ద్వారా అది నేర్చుకునేది కాదు, మనం మాట్లాడుతూ ఉంటే అదే వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మూవీస్ ద్వారా కూడా వీ కెన్ అబ్జర్వేషన్ ద్వారా, యాక్టివ్ లిజనింగ్ ద్వారా, యాక్టివ్ గా అసలు ఒక పదం వాడారు అంటే మరి ఈ పదానికి ఇది కదా మీనింగ్, అక్కడ అలా ఎలా వాడారు అని క్రాస్ అనాలిసిస్ చేసుకుంటూ మనము డిఫరెంట్ యూసేజెస్ అనేది నేర్చుకోవాలి మనం. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ బీ ఫార్మ్స్, రైట్? Yes, ma'am. Yes. Now I would like to tell you some sentences in Telugu. Let us do it quickly. You need to tell me in English. Okay? Okay, fine. If there is no background noise from your side, మీ వైపు నుంచి background noise ఏమీ లేకపోతే you can unmute yourself, no issues. Okay, background noise ఉంటే మాత్రం please stay on mute. Okay, చైత్ర గారు. మ్యామ్ నన్ను పిలవలేదు మ్యామ్. Sorry, నన్ను పిలవలేదు మ్యామ్. I'll call everyone. Okay? Yes. చైత్ర గారు. మ్యామ్. నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. మీరు సిద్ధంగా ఉన్నారా? యు ఆర్ రెడీ. చైత్ర గారు ప్లీజ్ చేయండి. ఆర్ యు రెడీ? ఆమె సంతోషంగా ఉంది. హ్యాపీ. మీరు సంతోషంగా ఉన్నారా? యు ఆర్ హ్యాపీ. ఆర్ యు హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారు? వై యు ఆర్ హ్యాపీ? Why are you happy? Okay, well tried ma'am. Please concentrate on the questions. మీరు questions లో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు am, is, are, was, were లాంటి పదాలు సబ్జెక్ట్ కి ముందు రావాలి. ఓకే, ప్లీజ్ టేక్ కేర్. yes Shyam, what is that name? Shyam Ramareddy Sati. Okay, yes, I think you were not there in the last session, am I right? Yes, ma'am. Okay, why were you not in the last session? But I attended Python class, ma'am. I attended Python recorded class. Okay.
Okay, fine. So are you able to give me answers? Will you try? Yeah, yes, ma'am. నేను అలసిపోయాను. I am tired. అతను అలసిపోయారు. He is tired. మీరు అలసిపోయారా? Are you tired? నేను చదువుకుంటున్నాను. I am studying. ఆమె ఏం చేస్తుంది? What she was doing? What What is she doing? He is doing. What is she? Always remember, questions చేస్తున్నప్పుడు am, is, are లాంటి పదాలు సబ్జెక్ట్ కి ముందర వస్తాయి. What is she doing? ఓకే, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? Why are you thinking? యా, ఆర్ అనేది ఫస్ట్ వచ్చింది కదా, ఇప్పుడు వై ఆర్ యు అన్నప్పుడు ఆర్ ఫస్ట్ వచ్చింది కదా, అలానే అతను ఇంత ముందు అడిగిన ప్రశ్నలో కూడా ఫస్ట్ ఈజ్ రావాలి, తర్వాత ఈ వస్తుంది. ఓకే, ఐ హోప్ యు గాట్ క్లారిటీ, రైట్? ఎస్, ఫైన్. సుష్మిత గారు, నేను వంట చేస్తున్నాను. I am cooking now. మీరేం చేస్తున్నారు? What are you doing? వాళ్ళు ఆడుకుంటున్నారు. For playing. What? వాళ్ళు ఆడుకుంటున్నారు. They are playing. అతను ఏం చేస్తున్నాడు? Atanu. He is. Listening. What is he doing? వాట్ ఈస్ హీ డూయింగ్? What are? వాట్ he? What ఈస్ హీ డూయింగ్? is. ఓకే, అందరికీ వాట్ ఈస్ హీ డూయింగ్. ఓకే, Question ki tarvata is. క్వశ్చనింగ్ కి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో డోంట్ కన్ఫ్యూజ్. ప్రాక్టీస్ చేయాలి. అందుకే నేను మీకు టాస్క్ లో కూడా జస్ట్ 5-10 కాకుండా దాదాపు ఎక్కువ సెంటెన్సెస్ ఇస్తున్నాను ఫర్ యూ టు ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయడం కోసమే ఎక్కువ సెంటెన్సెస్ ఇస్తున్నాను. అది బర్డెన్ లాగా ఫీల్ అవ్వకండి. రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంటిల్ యూ గెట్ పర్ఫెక్షన్, అంటిల్ యూ గెట్ కాన్ఫిడెంట్, అంటిల్ యూ గెట్ ఈజీగా ఫ్రేమ్ చేయడం వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కళ్యాణి గారు, అతను నిద్రపోతున్నాడా? He is sleeping. హీ స్లీపింగ్ అంటే స్టేట్మెంట్, హీ స్లీపింగ్ అనేది మీరు చెప్పేస్తున్నారు. అతను నిద్రపోతున్నాడా? Is he sleeping? వెరీ గుడ్. అతను నిద్రపోవడం లేదు. He is not sleeping. మీరు నిద్రపోతున్నారా? Are you sleeping? వాళ్ళు నిద్రపోతున్నారు. They are sleeping. ఎక్సలెంట్ మ్యామ్, సూపర్. సాయి కుమార్ గారు, మేము ma'am. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. We are learning English. మీరు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారా? Are you teaching English? Are you? మీరు ఇంగ్లీష్ ఎవరికి నేర్పిస్తున్నారు? Which ఎవరికి అంటే person? ఎవరికి అంటే ఫర్ హూమ్. ఓకే, విచ్ పర్సన్ అనకూడదు, ఫర్ హూమ్. యా, Okay, madam. ఇప్పుడు చెప్పండి, మీరు ఇంగ్లీష్ ఎవరికి నేర్పిస్తున్నారు? Do you teaching English for which person? ఫర్ హూమ్ వాడాలి అని చెప్పుకున్నాం కదా. ఫర్ హూమ్ ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్? హూమ్ ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్ అని కూడా అనొచ్చు. ఫర్ హూమ్ ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్? హూమ్ ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ ఎవరికి నేర్పిస్తున్నావు? యూ కెన్ ఆస్క్ ఇంగ్లీష్. ఓకే, For yes. whom? Yes, for whom are you teaching English? Sridevi ma'am, For మీరు whom బిజీగా are you ఉన్నారు. teaching English? Yes, ma'am. Yeah. Can I move forward? Sai Kumar garu, is everything clear? Clear, ma'am. Okay, Sridevi garu, నేను బిజీగా ఉన్నాను. I am busy. మీరు బిజీగా ఉన్నారా? You are busy? Are you busy? Are you busy? అతను బిజీగా లేడు. She is not busy. ఆమె బిజీగా ఉందా? Is he busy? Is she busy? ఎక్సలెంట్, సూపర్ మ్యామ్. జ్యోతి గారు, Madam, అతను నా ఫ్రెండ్. Is that right? he is my friend. మీరెవరు? Who are you? Who are Who you? am I? వెరీ గుడ్. మీరు ఎక్కడున్నారు? Where are Where you? are you? Where are you? వెరీ గుడ్. ఆమె ఏం చేస్తుంది? She is working. She is doing what అనకండి. What What is she doing? is she doing? What is she doing? వాట్ ఈస్ షీ డూయింగ్? ఐ థింక్ అందరికి కొంచెం WH వర్డ్స్ లో కొంచెం ప్రాబ్లమ్ గా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో డోంట్ వరీ, కొంచెం రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేసుకుంటండి. మనకు శాంపుల్ ఆన్సర్స్ పంపించాం కదా, సో అవి ఒకసారి రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు 50 సెంటెన్సెస్ పంపించారు. 50 సెంటెన్సెస్ రాసేసి పని అయిపోయింది అనుకోకూడదు. అందులో ఉన్న సబ్జెక్ట్లని మారుస్తూ 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఐ ఆమ్ హ్యాపీ అనే ఒక సెంటెన్స్ ఇచ్చాను అనుకోండి, మీరు ఐతో రాసి వదిలేయకూడదు. మీకు పర్ఫెక్ట్ గా ఇంకా మీకు ప్రాక్టీస్ చేయాలి అనిపిస్తే హీ ఈస్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, వీ వర్ హ్యాపీ ఎస్టర్డే, షీ వాస్ హ్యాపీ ఎస్టర్డే, అలా 7 సబ్జెక్టులతో కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే,
ఎస్ వసంత మ్యామ్. నేను టీవీ చూస్తున్నాను. I am watching TV. మీరు ఏం చేస్తున్నారు? What are you doing? అతను టీవీ చూస్తున్నాడా? Is he watching TV? ఆమె వంట చేస్తుందా? Is he cooking? Is she cooking Is food? he cooking? Is Cooking she? food? Is she Is cooking? she cooking food? Yes, very good. ఆమె ఒక మంచి టీచర్. He is a good. She is a good teacher. మీరు ఒక మంచి టీచరా? Is she మీరు good మీరు ఒక teacher? మంచి టీచరా? ఆర్ యు మీరు మంచి మంచి టీచరా? ఎవరు మాట్లాడుతున్నారు? మీరు మంచి టీచరా మ్యామ్? Yes ma'am. Are you good teacher? Are you a good teacher? Yes, of course I'm a good teacher. Okay, fine. Yeah, thank you so much, ma'am. So once again, I would like to request every one of you here. I'll just give chance to everyone. I request only the person to whom I asked to give the answer. Okay. So sometimes people get confused, right? So please cooperate with the session. Okay. Yes, Roshni garu. మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. నేను ఆలోచిస్తున్నాను. ఐ యామ్ థింకింగ్. మీరు ఆలోచిస్తున్నారా నా గురించి? ఆర్ యు థింకింగ్ హీ ఆర్ యు థింకింగ్ షీ? మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? ఆర్ యు థింకింగ్ Are you thinking about me? అబౌట్ మీ? ఓకే మ్యామ్. Yes. Are you thinking about me? మీరు ఎందుకు నా గురించి ఆలోచించడం లేదు? వై ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ మీ? Yes. మీరు నా ప్లేస్ లో ఉన్నారా? ఆర్ యు ప్లేస్ హియర్? Are you in my place? ఆర్ యు ఇన్ మై ప్లేస్? Yes. ఆమె లెటర్ రాస్తూ ఉంది. షీ ఈజ్ రైటింగ్ లెటర్. She is writing a letter. మీరేం చేస్తున్నారు? మీరునా మేడం? వై ఆర్ యు డూయింగ్? What are you doing? వాట్ ఆర్ యు డూయింగ్? నేను డిస్టర్బ్ చేస్తున్నాను. నేను డిస్టర్బ్ మేడం? Yes ma'am. ఆర్ యు డిస్టర్బ్? నేను డిస్టర్బ్ చేస్తున్నాను. వాట్ ఆర్ యు డూయింగ్ అనే ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. నేను డిస్టర్బ్ చేస్తున్నాను. ఐ యామ్ డిస్టర్బింగ్. Yes, I am disturbing. అంతే. వెరీ గుడ్. సూపర్. నెక్స్ట్ పూజ గారు. అతను పాట పాడుతున్నాడు. He is singing a song. మీరేం చేస్తున్నారు? What are you doing? డాన్స్ చేస్తున్నారా? Is he dancing? మీరు ఓకే. మీరు డాన్స్ చేస్తున్నారా? Are you dancing? ఆర్ యు డాన్సింగ్? వెరీ గుడ్. నేను డాన్స్ చేయడం లేదు. I'm not dancing. వెరీ గుడ్. ఐఎమ్ నాట్ డాన్సింగ్. వెరీ గుడ్ మ్యామ్. నెక్స్ట్ కళ్యాణి గారు. నేను నిన్న ఇంట్లో లేను. I was not at home yesterday. మీరు నిన్న ఇంట్లో ఉన్నారా? మీరు నిన్న ఇంట్లో ఉన్నారా? Are you at home yesterday? Were you at home yesterday? Where? Where? Were you at home yesterday? మీరు నిన్న ఇంట్లో ఎందుకు లేరు? Why weren't? గతం గురించి అడుగుతున్నప్పుడు weren't యూజ్ చేస్తాము, not aren't. So why weren't you at home yesterday? Why weren't you at home yesterday? ఇప్పుడు ఎందుకు లేరు అంటే why aren't you at home yesterday అని మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే. సో ఐ హోప్ ఎవ్రీబడి గాట్ క్లారిటీ విత్ దిస్ am, is, are, was, were, will be. ఈ 6 పదాలతో అందరికి క్లారిటీ వచ్చేసినట్టే కదా? బట్ స్టిల్ మీరు అన్నప్పుడు ఎలాగా చెప్పాలి? ఇంకొకసారి Sorry? చెప్పారా మేడం? Sorry? మీరు అన్నారు కదా ఇప్పుడు. అంటే మీరు you. యూనా మేడం? ఓకే ఓకే Yes, మీరు అంటే యూనే కదా? మేడం. యు ఆర్ యు అని కూడా చెప్పొచ్చు, యు ఆర్ అని కూడా చెప్పచ్చా? అండి మీరు అంటే యు, మీ గురించి ఏదైనా మీరు అనే పదం గురించి ఏదైనా స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు యూతో స్టార్ట్ అవుతుంది. ప్రశ్నిస్తున్నప్పుడు ఆర్ యు అని స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే మేడం. క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం హెల్పింగ్ వర్క్స్ 6 ఉన్నాయి కదండి మేడం, అవి ముందర పెట్టి అడగాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ హియర్. సో మనకు బేసికల్ గా ఒక 5 రకాల యాక్షన్స్ ఉంటాయి.
జనరల్ గా మన కమ్యూనికేషన్ పరంగా మనకు మేజర్ గా ఒక 5 రకాల యాక్షన్స్ ఉంటాయి. ఆ 5 రకాల యాక్షన్స్ ఏంటి అంటే, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. హ్యాబిచువల్ యాక్షన్స్ ఉంటాయి, తర్వాత పాస్ట్ యాక్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఉంటాయి, తర్వాత ఫ్యూచర్ యాక్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది. సో మన ప్రాక్టికల్ కమ్యూనికేషన్ పరంగా మనకు 5 రకాల యాక్షన్స్ ఉంటాయి. హ్యాబిచువల్ యాక్షన్స్, పాస్ట్ యాక్షన్స్, ఆన్ గోయింగ్ యాక్షన్స్, ఫ్యూచర్ యాక్షన్స్, స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేసేవని ఒక 5 రకాల యాక్షన్స్ ఉంటాయి. సో ఇందులో హ్యాబిచువల్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకున్నటువంటి 5 రూపాలలో మనం ఏం వాడతాం చెప్పండి? V1 and V5 మేడం. V5 వాడుతున్నాం కదా. అలానే పాస్ట్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం వాడతాము? వాడతాం. వెరీ గుడ్. ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం వాడతాము? V4 వాడతాం. ఫ్యూచర్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం వాడతాము? will వాడతాము. ప్లస్ V1 అనేది కూడా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం వాడతాము? ఇవి మనకి కామన్ గా తెలియాల్సినటువంటి ఒక 5 రకాల యాక్షన్స్. ఇందులో మనము స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి క్లియర్ గా మాట్లాడుకున్నాము. సో ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్? పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్ అన్ని రకాలుగా అందరికీ అర్థమైంది కదా? వెరీ గుడ్. తర్వాత మనం ఇంకొకటి కూడా నేర్చుకున్నాం, ఏంటది? వెరీ గుడ్, ప్లీజ్. ఆన్ గోయింగ్ యాక్షన్స్. yes, ఆన్ గోయింగ్ యాక్షన్స్ గురించి కూడా మనము డీటెయిల్డ్ గా నేర్చుకున్నాం. పాజిటివ్ గా ఎలా చెప్పాలి, నెగటివ్ గా ఎలా చెప్పాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, అవతలి వ్యక్తి అడిగినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఇలా మనం ఇప్పుడు ఆన్ గోయింగ్ యాక్షన్స్ గురించి డీటెయిల్డ్ గా నేర్చుకున్నాము. స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి కూడా మనము డీటెయిల్డ్ గా నేర్చుకున్నాం. సో ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దీస్ 2 situations, these 2 type of actions? No, right? మేడం, ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే జరుగుతూ ఉన్నప్పుడు వాడడాన్ని కదండి? అవునండి. స్టేట్ ఆఫ్ బీయింగ్, సారీ, స్టేట్ ఆఫ్ బీయింగ్ లైక్ ఉండుట గురించి తెలియజేసేది. ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ జెన్యూన్. సో దట్ ఈస్ లైక్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఉండుట గురించి తెలియజేసేది. ఎటువంటి యాక్షన్ ఉండదు, ఉండుట తెలియజేసేది. స్టేట్ ని, స్థితిని తెలియజేసేది. ఓకే, understood all of you? Yes. Fine. So today let us discuss habitual actions. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాము? habitual actions గురించి మాట్లాడుతాం. సో habitual actions విషయానికి వస్తే మనకు పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా ప్రయోగించాలో మనం ఆల్రెడీ చాలా ఒక 3-4 క్లాసెస్ కి ముందే మనము డీటెయిల్డ్ గా నేర్చుకున్నాం. am I right? Yes, ma'am. Yes, can I have some examples? Komali garu, can I have an example please? sorry ma'am. Okay, I'll tell you some examples. To avoid voice disturbance, I am just giving you examples. So habitual actions విషయానికి వస్తే మనం రోజు చేసేటువంటి పనులు, అలవాటుగా చేసేటువంటి పనులు, తరచుగా చేసేటువంటి పనులు, కాలంతో పెద్దగా సంబంధం లేదు. జనరల్ గా నేను రోజు బ్రష్ చేసుకుంటాను, నేను క్రికెట్ ఆడుతాను, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టము, ఒపీనియన్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, డైలీ యాక్షన్స్ కానీ, హ్యాబిట్స్ కానీ, తరచుగా, అలవాటుగా, బేసికల్ గా, జనరల్ గా చేసేటువంటి పనులన్నిటిని కూడా మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాము. సో హ్యాబిచువల్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనము జస్ట్ V1, V5 ఎవరి హెల్ప్ లేకుండా వాడతాం. సో IVUదే ఉన్నప్పుడు V1 వాడతాము, he sheet ఉన్నప్పుడు V5 వాడతాం. సో లెట్ us see some examples like I play chess. habitual actions ki helping verb answer లేదు. No, helping verbs are not required to express positive actions. Positive actions express చేస్తున్నాం. V1, V2, V5 ఆన్సర్ లేదు. V1, V2, V5 మూడింటికి కూడా అవసరం లేదు. రొటీన్ యాక్షన్స్ మేడం ఇవి? yes, routine actions. డైలీ యాక్షన్స్. డైలీ ఎలా మేము daily actions, routine actions, habitual actions, general simple statements, general actions అని కూడా ఒకటే కేటగిరీకి సంబంధించినటువంటి పని. సో షీ గోస్. మేడం మళ్ళీ ఇది ఈ లైన్ వస్తుంది కదా మేడం, ఐ యామ్ వేకప్ ఎర్లీ అని. ఐ యామ్ వేకప్ ఎర్లీ ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఐ వేకప్ ఎర్లీ. ఓకే, ఇన్ ద మార్నింగ్. యామ్ రాదా మేడం అక్కడ? రాదండి మేడం. ఐ వచ్చినప్పుడు ఆన్ గోయింగ్ అయిపోద్ది కదా. సో యామ్, ఈజ్, ఆర్, నో హెల్పింగ్ వెర్బ్స్ కదా మ్యామ్. yes మేడం ఎందుకు రాదు మేడం?
ఐ యామ్ ఐ వచ్చినప్పుడు కంపల్సరీ యామ్ యూస్ చేయాలి కదా మ్యామ్. ఎందుకు యూజ్ ఆన్ చేయాలండి? గోయింగ్ యాక్షన్స్. ఎందుకు యూజ్ చేయాలండి చెప్పండి. ఐ వచ్చినప్పుడు యామ్ కంపల్సరీగా ఎందుకు యూజ్ చేయాలండి? ఐ అనేది యామ్ వస్తేనే కదా మేడం, యామ్ పక్కనే కదా ఐ. ఐ అనేది యామ్ పక్కనే ఉండాలా అండి? అవును కదా మ్యామ్. మ్యాండేటరీ అండి అది? ఐ ఇంక ఏదంటే రాదు కదా మ్యామ్. సారీ, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు యామ్ అనేది అప్పుడు ఐ. I అనేది. సో ఐ థింక్ యూ మిస్డ్ ద క్లాసెస్ మ్యామ్. మీరు కొన్ని క్లాసెస్ మిస్ అయినట్టున్నారు. సో వెరీ బిగినింగ్ V1 V2 వెరీ బిగినింగ్ లైక్ ఈ హెల్పింగ్ ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ కి ముందర మనం ఒక చిన్న పాయింట్ చెప్పుకున్నాము హెల్పింగ్ వర్బ్స్ గురించి. సారీ, ఈ 5 రూపాల గురించి మాట్లాడుకున్నప్పుడు క్లియర్ ఒక చిన్న విషయం అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఏంటి అంటే V1 వాడుతున్నప్పుడు ద బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ద బేసిక్ స్ట్రక్చర్. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ మనము రొటీన్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, పాస్ట్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అండ్ జనరల్ యాక్షన్స్ ని లైక్ V1 కానీ V2 కానీ V5 కానీ వాడుతున్నప్పుడు వి డోంట్ టేక్ ఎనీ హెల్ప్. మనకి ఎవరి హెల్ప్ అవసరం లేదు. సో మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాము. ఏమని అంటే V4 అనేది రామావతారం లాగా మనం కన్సిడర్ చేస్తాము. సో రామావతారం అనేది మీరు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవచ్చు. రామావతారానికి మాత్రమే సహాయం అవసరము. సో అందుకని V4 కి మనం సహాయము ఇస్తూ ఉంటాం. సో V4 అంటే ఏంటి? ఆన్ గోయింగ్ యాక్షన్స్. సో ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడే సహాయం ఇవ్వాలి. దానికి ఎప్పుడు సహాయం కావాలో అప్పుడే ఇవ్వాలి. సో V1 కి V2 కి V5 కి నాకు హెల్ప్ వద్దు అంటున్నారు. సో అందుకే మనం వాటికి హెల్ప్ ఇవ్వకూడదు. వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఎనీ హెల్ప్ టు V1 V2 when we are expressing positive sentences. అఫ్ కోర్స్ నేను వై తర్వాత యామ్ వస్తుంది కరెక్టే, కానీ ఎప్పుడు ఆన్ గోయింగ్ ఎక్స్ప్రెస్ వాడతాం మనం. ఓకే, సో a sincere request from my side to Roshni garu, please try to join the classes every day without fail. Okay, then you will not get all these doubts. If I'm not wrong, right? Am I correct? Yes. Yes ma'am. Fine. Okay, so please try to follow the classes. Okay, so so what were we discussing? Habitual actions గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ habitual actions విషయానికి వస్తే habitual actions అంటే రొటీన్ గా జరిగేటువంటి పనులు. సో ఈ రొటీన్ గా జరుగుతున్నటువంటి పనులను ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు V1 V5 ఫామ్ వాడతాం. వి డోంట్ టేక్ ఎనీ హెల్ప్. మనము ఎవరి హెల్ప్ తీసుకోకుండా యూజ్ చేస్తాం. లైక్ ఐ ప్లే చెస్, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, వి వాచ్ టీవీ ఇన్ ద ఈవినింగ్. మేము ఈవినింగ్ టీవీ చూస్తాము. దే కెన్ ఐ హావ్ సమ్ ఎగ్జాంపుల్స్? ప్లేయింగ్ క్రికెట్. ప్లేయింగ్ They అంటున్నారు. teaches They teaches English. teachers కాదు, దే టీచ్. ఓకే, IVU దే ఉన్నప్పుడు V1, he she it ఉన్నప్పుడు V5. ఓకే, I cook every day ma'am. I cook every day. Very good. I cook He every eats day. They fruits. teach English. He likes Cooks. ice cream. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నదే. సో ఇప్పుడు మనం కొత్తది నేర్చుకుందాం. ఏంటి అంటే నెగిటివ్ గా చెప్పడం. సో ఇప్పుడు మనకు తెలుసు, నేను రోజు బ్రష్ చేసుకుంటాను, నేను రోజు భోజనం చేస్తాను, నేను చెస్ ఆడతాను, నేను స్కూల్కి వెళ్తాను, అతను టీవీ చూస్తాడు, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలుసు. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నేను చెస్ ఆడను, నాకు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు, అతను స్కూల్కి వెళ్ళడు, ఆమె ఆఫీస్కి వెళ్ళదు, ఆమె ఇంట్లో వంట చెయ్యదు, మేము రోజు ప్రాక్టీస్ చెయ్యం, ప్రాక్టీస్ చేయకుండా వచ్చి రోజు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం, మేము రోజు ప్రాక్టీస్ చెయ్యం, ఆమె రోజు నిద్రపోదు. సో ఇటువంటి యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చెయ్యాలి అంటే మనకు ఖచ్చితంగా హెల్ప్ కావాలి. సో మనం ఇక్కడ ఎవరి హెల్ప్ తీసుకుంటామంటే, ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో మనం ఇక్కడ ఎవరి హెల్ప్ తీసుకుంటాం, let me explain. Okay, please little time. Okay, please give me little time. I'm just putting everybody on mute. Please listen carefully and then after you can ask your questions. Okay, సో మనం ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఏమని, లైక్ నేను క్రికెట్ ఆడను, నేను టీవీ చూడను, ఆమె స్కూల్కి వెళ్ళదు, ఆమె వంట చెయ్యదు, ఇటువంటివి జనరల్ గా నెగటివ్ యాక్షన్స్, జనరల్ స్టేట్మెంట్స్. ఇవి కాలంతో ఎటువంటి సంబంధం లేదు, ఇష్టం లేదు, చెయ్యను, చూడను, రాను, తినను, ఇటువంటి పనులు. సో ఇటువంటి పనులను తెలియచేయడానికి మనము డోంట్, డజంట్ వాడుతాం.
దాంతో పాటు మనం మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మేజర్ గా కాన్సన్ట్రేట్ చేయవలసింది ఏంటి అంటే, డోంట్ డజంట్ వాడుతున్నప్పుడు వర్బ్ ఫామ్ V1 లోనే ఉంటుంది. V5 ఇక ఉండదు. పాజిటివ్ లో మాత్రమే V5 ఉండదు. ఇక నెగటివ్స్ అయినా క్వశ్చన్స్ అయినా ఎక్కడ V5 అనేది ఉండదు. V1 ఫామ్ మాత్రమే యూజ్ చేస్తాం. మ్యామ్ డిడ్ కూడా యూజ్ చేసాం. డిడ్ నాట్. సారీ, డిడ్ నాట్ అనేది గతాన్ని రిప్రజెంట్ చేస్తుందండి, అది రొటీన్ కాదు. ఓకే, సో వీఆర్ డిస్కసింగ్ రొటీన్. ఓకే, సో రొటీన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు డోంట్ డజంట్ హెల్ప్ మాత్రమే మనం తీసుకుంటాం. సో సబ్జెక్ట్ తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం కాబట్టి యాజ్ యూజువల్ గా సబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తూ డోంట్ డజంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ ద సింపుల్ స్ట్రక్చర్ దట్ వి యూస్ టు ఎక్స్ప్రెస్ నెగటివ్ రొటీన్ యాక్షన్స్. నెగటివ్ లో చెప్పడానికి ప్రతికూలతని ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్పే విధానము. సో ఇందులో మరి డోంట్ డజంట్ ఉంది కదా, మరి ఎవరి సహాయం ఎప్పుడు తీసుకోవాలి అనేది కంప్లీట్ గా సబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఐ, వి, యు, తే ఉంది అనుకోండి, అప్పుడు మనము డోంట్ సహాయం తీసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాము, ఈ సబ్జెక్ట్లకి డోంట్ వాడుతూ డోంట్ తర్వాత మళ్ళీ V1 ఫామ్ యూజ్ చేస్తూ ఆబ్జెక్ట్ వాడతాం. మరి డజంట్ ఎప్పుడు వాడాలి, హీ, షీ, ఇట్ ఏదైనా పేరు ప్లస్ డజంట్ యూజ్ చేస్తూ మేక్ షూర్ టు యూజ్ ఓన్లీ V1. హీ, షీ, ఇట్ ఉంటే V5 రావాలి అని బ్లైండ్ గా మైండ్ లో పెట్టుకోకండి. వీఆర్ ఎక్స్ప్రెసింగ్ నెగటివ్స్ హియర్. సో వెన్ వీఆర్ యూజింగ్ నెగటివ్స్ వీఆర్ సపోజ్ టు యూజ్ V1 ఓన్లీ. ఎందుకు అంటే ఒకసారి ఆలోచించండి, డజ్ ఎలా వచ్చింది చూడండి. డూకి ఈఎస్ యాడ్ చేస్తే డజ్ వచ్చింది. మరి V1 నుండి V5 ఎలా వచ్చింది, V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే V5 వచ్చింది. మరి మనం ఏదైతే రూల్ ఫాలో అవ్వాలో అది ఆల్రెడీ ఫాలో అయిపోయాం కదా, మళ్ళీ ఇంకోసారి ఫాలో అవ్వడం ఎందుకు? అందుకే డూకి ఈఎస్ యాడ్ చేస్తేనే డజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ అగైన్ వి నీడ్ నాట్ టు యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ టు V1. డైరెక్ట్లీ వి యూజ్ V1 అండ్ వి ఎండ్ విత్ ఆబ్జెక్ట్. ఓకే, ఐ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. నేను రోజు ప్రాక్టీస్ చెయ్యను. ఐ డోంట్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. నేను డోంట్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఆమె ఎవరి మాట వినదు. షీ డజంట్ లిసన్ టు ఎనీవన్. షీ డజంట్ లిసన్ టు ఎనీవన్. ఆమె పిచ్చి ఆమెకే, ఆమె ఎవరి మాట వినదు. షీ డజంట్ లిసన్ టు ఎనీవన్. ఓకే, మేము టీవీ చూడము. వి డోంట్ వాచ్ టీవీ. నేను వంట చెయ్యను. ఐ డోంట్ కుక్. ఐ డోంట్ కుక్ అట్ హోమ్. నేను ఇంట్లో వంట చెయ్యను, రోజు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాను. ఐ డోంట్ కుక్ అట్ హోమ్. సో ఇవన్నీ కూడా నెగటివ్ యాక్షన్స్. నౌ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ యువర్ క్వశ్చన్స్ ఓన్లీ రిగార్డింగ్ పాజిటివ్ negatives. I don't come and I won't come difference ఏంటి మేడం? won't కూడా వాడతాం. అనేది ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేస్తుంది. యాక్చువల్లీ మనం ఇక్కడ ఒక 5 రకాల రెండు కదా. సో రెండు వాడొచ్చు కదా. విల్ అనేది ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఐ వోంట్ కమ్ అంటే ఇండైరెక్ట్ గా మీరు ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఫ్యూచర్ భవిష్యత్తులో నేను రాను అని చెప్తున్నారు. ఐ వోంట్ కమ్ అంటే నేను రాను, అది కాలంతో సంబంధం లేదు, నేను రాను. నేను హారర్ మూవీస్ చూడను. ఐ డోంట్ వాచ్ హారర్ మూవీస్. నేను రేపు హారర్ మూవీస్ చూడను. ఐ వోంట్ వాచ్ హారర్ మూవీస్ టుమారో. గాట్ ఇట్? won't యూజ్ చేస్తే ఇంకా ఫ్యూచర్ గురిండే మొత్తం. yes, మీరు టుమారో వాడినా వాడకపోయినా మీరు ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేస్తున్నారని అర్థం. ఓకే, యా. సో అండర్స్టూడ్ ఎవ్రీవన్ అబౌట్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్, habitual actions? మ్యామ్ వన్ మోర్ డౌట్. ఆమె స్కూల్ కి రాలేదు. ఆమె స్కూల్ కి రాలేదు అంటే గతం, అది రొటీన్ కాదు. రైట్? ఆమె స్కూల్ కి రాలేదు అంటే మీరు గతం గురించి చెప్తున్నారు. ఆమె నిన్న రాలేదు, మొన్న రాలేదు, ఇయాల రాలేదు అని గతం గురించి చెప్తున్నారు. ఆమె ఇంకా స్కూల్ కి రాలేదు. ఆమె ఇంకా స్కూల్ కి రాలేదన్నా కూడా గతమే. ఓకే ఓకే, I don't listen. Ma'am, I don't listen. 1 second. వెంకటరమణ గారు మీరు ఇలా చెప్పొచ్చు, లైక్ ఆమె స్కూల్ కి వెళ్ళదు, ఆమె ఇంకా స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేయలేదు, ఆమె స్కూల్ కి వెళ్ళదు, ఆమె ఇంకా చిన్న పాప, ఆమె ఇంకా స్కూల్ కి వెళ్ళదు. అప్పుడు రొటీన్ అయిపోతుంది. షీ డజంట్ గో టు స్కూల్, యూ కెన్ సీ. ఓకే ఓకే, యా. నేను ఆఫీస్ కి వెళ్తాను అంటే రొటీన్ కిందకి వస్తుంది కదా మేడం, డైలీ వెళ్తాను. yes, రాలేదు అంటే ఐ డిడెంట్ కమ్. I don't go to office, ma'am. I don't go to office, ma'am. yes, I don't go to office every day. రాలేదు అంటే డింట్ వస్తుంది. సో మనం ప్రెసెంట్ మనము రొటీన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫర్దర్ క్లాసెస్ లో మనం పాస్ట్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే మేడం రొటీన్ ఒక 5 సెంటెన్సెస్ చెప్పండి మేడం, ఇంకొక 5. ఇక్కడ ఉన్నాయండి చూడండి.
ఇస్ ఇట్ రోషిని? యూ కెన్ సీ మీకు కావాల్సిన 5 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. I play chess. She goes to school. He goes. Watch TV. They teach English. He likes ice cream. He does. I don't practice every day. She doesn't listen to anyone. Okay, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే I don't listen carefully. నేను careful గా వినను. I don't listen carefully. Okay. So these are some of the examples of positives and negatives. So I hope you all got an idea with these habitual actions, right? Habitual actions గురించి పాజిటివ్స్ నెగటివ్స్ అర్థమయ్యాయి అందరికి క్లియర్ గా? అర్థమైంది మేడం. ఇంకొక చిన్న డౌట్ మ్యామ్, ఇప్పుడు మీరు ఈ 5 సెంటెన్స్ తో అన్ని యూజ్ చేసి సెంటెన్స్ నేర్చుకో అన్నారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఐతో చెప్పారు కాబట్టి మళ్ళీ మనం అదే మేడం, వీ డు నాట్ ప్రాక్టీస్ ఎవ్రీ డే, దే డు నాట్ ప్రాక్టీస్ ఎవ్రీ డే, అలా మనం ప్రాక్టీస్ చేయాలి మేడం అన్ని సబ్జెక్ట్స్ తో. Madam, you don't ask to me. Okay. Yes, that is how you need to practice. So మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటి, ఏ సెంటెన్స్ నేర్చుకున్నా దాన్ని మనము 7 సబ్జెక్టులతో కూడా ప్రాక్టీస్ చేయాలి. I don't practice every day, we don't practice every day, they don't practice every day, you don't practice every day, he doesn't practice every day, she doesn't practice every day, it doesn't work well, Anjali doesn't practice every day. ఇలా 7 సబ్జెక్టులతో కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే Ma'am, you don't ask to me every day. Okay. అతను పెన్సిల్ పట్టుకోడు. He doesn't catch the pencil. You can say yes. You can use it, ma'am. Okay. Yes, fine. Understood everyone about positives and negatives? Yes, ma'am. ఇప్పుడు ప్రశ్నల గురించి వద్దాం. సో మనం ఓన్లీ నేను చేస్తాను చెయ్యను అని మాత్రమే కాకుండా మనకు అవతలి వ్యక్తి నుంచి చాలా ఎక్కువ క్యూరియాసిటీ ఉంటది కదా. నువ్వు టీవీ చూస్తావా, నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తావా, నువ్వు స్కూల్కి వెళ్తావా, నువ్వు ఆఫీస్కి వెళ్తావా, అతను భోజనం చేస్తాడా, ఇలా మనకి అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవడానికి చాలా క్యూరియాసిటీ అనేది మనలో ఉంటూ ఉంటుంది, రైట్? మేడం స్మాల్ డౌట్ మేడం, అతను పెన్సిల్ పట్టుకోవడంటే అదే హీ డజంట్ నాట్ క్యాచ్ పెన్సిల్ అన్నారు కదా, హీ డజంట్ హోల్డ్ ద పెన్సిల్, హోల్డ్ అని కూడా అనొచ్చు. హోల్డ్ కూడా వాడచ్చండి, పట్టుకోవడానికి మనం హోల్డ్ అయినా వాడచ్చు, క్యాచ్ అయినా వాడచ్చు. Okay. Hello. Fine. Yes. She cook every day, right, ma'am? She cooks every day. She cooks. Ma'am, questions అడుగుతున్నారు. Question. She cooks every day అంటే అది క్వశ్చన్ కాదండి, అది మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఆల్వేస్ రిమెంబర్, సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యింది అంటే అది క్వశ్చనే కాదు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఫస్ట్ క్వశ్చన్. Is she cooking every day? రాంగ్ అండి. ఒక నిమిషం నన్ను ఒక్కసారి చెప్పనిస్తే నేను మీకు చెప్తాను. ఓకే, యా, క్వశ్చన్స్ గురించి ఇంకా చెప్పుకోలేదు కదా. సో లెట్ మీ టెల్ యూ ఫస్ట్. ఓకే, సో క్వశ్చన్స్ విషయానికి వస్తే మనం అడుగుతూ ఉంటాం కదా, నువ్వు రోజు వంట చేస్తావా, నువ్వు రోజు స్నానం చేస్తావా, అతను రోజు ప్రాక్టీస్ చేస్తాడా, మీరు ఆఫీస్కి వెళ్తారా, మీరు చికెన్ తింటారా, ఇలా మనం అడుగుతూ ఉంటాం. సో ఇలాంటివి అడుగుతూ ఉన్నప్పుడు బేసిక్ గా మనం చేయవలసింది ఏంటి అంటే, మనం జనరల్ గా యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా, డూ కానీ డస్ కానీ ఉంది కదా, ఆ హెల్పింగ్ వర్బ్ కాస్త సబ్జెక్ట్ కి ముందు వాడతాము. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాము, డూ కానీ డస్ కానీ వాడిన తర్వాత సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ V1 ఫార్మ్ యూజ్ చేస్తూ క్వశ్చన్ చేస్తాం. డూ యూ లిసన్ కేర్ఫుల్లీ, మీరు కేర్ఫుల్ గా వింటారా, డూ యూ లిసన్ కేర్ఫుల్లీ, ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. మీరు కేర్ఫుల్ గా వింటారా, డూ యూ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, మీరు టీచర్ చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారా, డూ యూ ఫాలో ఇన్స్ట్రక్షన్స్, చేస్తారా, డూ యూ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. సో డూ అంటే చెయ్యడం కదా మ్యామ్ మీనింగ్. అవునండి. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అ వర్డ్ కెన్ హ్యావ్ మెనీ మీనింగ్స్. డూ అనే పదం చెయ్యడం అనే మీనింగ్ తో వాడుతూ ఉంటాము, అలానే హెల్పింగ్ వర్బ్ లా కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ షీట్ కి ఎలాగా మనం హెల్పింగ్ వర్క్ ముందు పెడతామో అలాగే డూ డస్ కి కూడా హెల్పింగ్ వర్క్ ముందు పెట్టి క్వశ్చన్ అడగాలి మ్యామ్. అవునండి. ఓకే మ్యామ్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గివ్ మీ 2 minutes టు కంప్లీట్ దిస్ క్వశ్చన్స్ అండ్ లేటర్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సో క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు డూ డస్ అనేది సబ్జెక్ట్ కి ముందు యూజ్ చేస్తాము.
సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఏ సబ్జెక్ట్ కి ఏది వాడాలి అని, అందుకే నేను మళ్ళీ మెన్షన్ చేయలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఆటోమేటిక్ గా మీకు అర్థం అవుతుంది అనుకున్నాను. బట్ లెట్ మీ టెల్ యూ అగైన్. సో ఐవి యూ దే ఉన్నప్పుడు డూ అనేది సబ్జెక్ట్ ముందు యూజ్ చేస్తూ వాడతాము. హీ షీ ఇట్ ఉన్నప్పుడు డస్ అనేది ముందు వాడుతూ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు డూ యూ లిసన్ కేర్ఫుల్లీ, డూ యూ ఫాలో ఇన్స్ట్రక్షన్స్, డూ వి ప్లే క్రికెట్ ఎవ్రీ డే, మనం రోజు క్రికెట్ ఆడతామా, డూ ఐ ఎక్స్ప్లెయిన్ వెల్, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానా, డూ ఐ ఎక్స్ప్లెయిన్ వెల్. ఇలా మనము ఐవి యూ దే ఉన్నప్పుడు వాడతాం. అలానే హీ షీ ఇట్ ఉన్నప్పుడు డస్ వాడతాం. లైక్ డస్ షీ ప్లే క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతుందా, డస్ హీ వాచ్ టీవీ, అతను టీవీ చూస్తాడా, డస్ అంజలి లైక్ యూ, అంజలికి మీరంటే ఇష్టమా, డస్ అంజలి లైక్ యూ. ఈ రకంగా మనము రొటీన్, జనరల్ ఇష్యూస్, జనరల్ విషయాలు తెలుసుకోవడం కోసం మనము వీటిని ఉపయోగించడం జరుగుతుంది. Understood all of you now? Yes, ma'am. Okay, so any questions regarding the questions? No, ma'am. Okay, one more thing. సో మళ్ళీ ఇప్పుడు మనం ఇలా మాత్రమే కాదు కదా, నువ్వు తింటావా, వస్తావా, వెళ్తావా అని మాత్రమే కాకుండా మనం ఇంకొక రకంగా కూడా అడుగుతాం. నువ్వు చికెన్ తినవా, నువ్వు రోజు ప్రాక్టీస్ చెయ్యవా, ఆమె టీవీ చూడదా, అతను క్రికెట్ ఆడాడా అంటూ మనము ప్రతికూలతని ఎక్స్ప్రెస్ చేస్తూ కూడా వాడతాం. సో అటువంటి సందర్భాలలో మనము ఈ డూ డస్ కి జస్ట్ నాట్ యూజ్ చేస్తూ వాడతాం. ఇవన్నీ కూడా జనరల్ రొటీన్ కి సంబంధించినవే. సో డోంట్, డజంట్ యూజ్ చేస్తూ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. నువ్వు కేర్ఫుల్ గా వినవా, డోంట్ యూ లిసన్ కేర్ఫుల్లీ. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వరా, డోంట్ యూ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. మనం క్రికెట్ ఆడమా, డోంట్ వి ప్లే క్రికెట్. నేను బాగా ఎక్స్ప్లెయిన్ చెయ్యనా, డోంట్ ఐ ఎక్స్ప్లెయిన్ వెల్. ఆమె క్రికెట్ ఆడదా, డజంట్ షీ ప్లే క్రికెట్. అతను టీవీ చూడడా, డజంట్ హీ వాచ్ టీవీ. అంజలికి మీరంటే ఇష్టం లేదా, డజంట్ అంజలి లైక్ యూ. ఇలా మనము క్వశ్చన్ చేస్తాం. ఎస్ వసంత గారు, వాట్స్ యువర్ క్వశ్చన్ మ్యామ్? మ్యామ్ దేకి అయితే ఎలా? దే కూడా డూ అండి. ఐవి యూ దే డూ. ఓకే, డూ దే. ఎస్ డూ దే. ఏదైనా ఎగ్జాంపుల్? డూ దే లివ్ ఇన్ హైదరాబాద్, డూ దే లివ్ ఇన్ హైదరాబాద్. డోంట్ దే లివ్ ఇన్ హైదరాబాద్, వాళ్ళు హైదరాబాద్ లో నివసించరా. డూ దే లివ్ ఇన్ హైదరాబాద్, వాళ్ళు హైదరాబాద్ లో నివసిస్తారా. You can ask. Don't they live in Hyderabad? Yes, don't they live in Hyderabad? If you have any questions, you can please raise your hand. Yeah, any other questions regarding positives and negative questions? No? Okay. So ఇప్పుడు నువ్వు తింటావా, తినవా అని అడిగాము. Please raise your hand. I request everybody to please raise your hand if you have any other question. Yes, who is that? I can't even see you. Please turn on your video at least, or else please raise your hand. Yes, who is that? Fine. So ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, నేను బ్రష్ చేసుకోను, సారీ నేను రోజు బ్రష్ చేసుకుంటాను, నేను రోజు బ్రష్ చేసుకోను. మీరు బ్రష్ చేసుకుంటారా, మీరు బ్రష్ చేసుకోరా, ఇక్కడ వరకు నేర్చుకో. ఇప్పుడు అసలు మీరు ఏం చేస్తారు, మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, మీరు ఏం తింటారు, మీరు రోజు ఉదయం 6 o'clock కి లేచి ఎక్కడికో వెళ్తారు. మీరు రోజు ఎక్కడికి వెళ్తారు, మీరు ఏ ఆఫీస్ లో వర్క్ చేస్తారు, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఎవరితో మాట్లాడతారు. ఇలా మనం అవతలి వ్యక్తి గురించి స్పెసిఫిక్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. సో అటువంటి స్పెసిఫిక్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మనము WH వర్డ్స్ ని వాడుతాం. WH వర్డ్స్ ని వాడుతున్నప్పుడు కూడా మళ్ళీ డూ డస్ ఏ వాడతాము. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఐ వి యూ దే చిల్డ్రన్ పీపుల్ స్టూడెంట్స్ ఇలా ఏ ప్లూరల్ ఉన్నా డూ వాడతాము. హీ షీ ఇట్ అంజలి సీత మై ఫ్రెండ్ మై బ్రాటర్ మై బ్రదర్ ఇలా ఎటువంటి సింగులర్ ఉన్నా ఎటువంటి థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నా డస్ వాడతాం. సో WH వర్డ్ తర్వాత డూ లేదా డస్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V1 వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. మీరు రోజు ఎక్కడికి వెళ్తారు, వేర్ డూ యూ గో ఎవ్రీ డే, వేర్ డూ యూ గో ఎవ్రీ డే. అతను ఏం తింటాడు, వాట్ డస్ హీ ఈట్, అతను ఏం తింటాడు. మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు, వై డూ యూ
డిస్టర్బ్ మీ ఆల్వేస్. నన్ను ఆల్వేస్ ఇక్కడ రొటీన్ ఇది జనరల్. ఓకే, వై డూ యూ డిస్టర్బ్ మీ ఆల్వేస్? ఓకే, ఆమె ఎప్పుడు నిద్ర లేస్తుంది? వెన్ డస్ షీ వేక్ అప్ ఎవ్రీ డే? మీరు ఎప్పుడు నిద్ర లేస్తారు? వెన్ డూ యూ వేక్ అప్? వాళ్ళు ఎప్పుడు నిద్ర లేస్తారు? వెన్ డూ దే వేక్ అప్? ఇలా మనము అడుగుతూ ఉంటాం. అండర్స్టూడ్? మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు? హౌ డూ యూ ప్రాక్టీస్? సో దిస్ ఈస్ హౌ వి ఆస్క్ పాజిటివ్ WH క్వశ్చన్స్. నెగటివ్ WH క్వశ్చన్స్ మనం ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నప్పుడు పెద్దగా వాడము. ఒకవేళ వాడాలి అనుకుంటే ఎక్కువగా మనము వైతో మాత్రమే వాడుతూ ఉంటాం. సో వైతో మనం కొన్ని నెగటివ్ క్వశ్చన్స్ చూద్దాము. మీరు రోజు ఎందుకు ప్రాక్టీస్ చెయ్యరు చెప్పండి నాకు. వై డోంట్ యూ ప్రాక్టీస్ ఎవ్రీ డే? Why don't you listen carefully? Why don't you help me? Why doesn't she watch TV? Why doesn't he work every day? అతను రోజు ఎందుకు పని చేయడు? ఆమె ఎందుకు టీవీ చూడదు? మీరు ఎందుకు జాగ్రత్తగా వినరు? ఆమె ఎందుకు ప్రాక్టీస్ చేయదు? ఇలా మనము వై అనేది ఎక్కువగా వాడుతూ నెగటివ్ క్వశ్చన్స్ చేస్తాం. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ క్వశ్చన్స్. గాట్ ఇట్? Yes, ma'am. Okay? So now, if you have any questions, you can please raise your hand so that we can avoid voice disturbance. Any questions? మేడం ఇప్పుడు అన్ని చెప్పినట్టు హ్యాబిచువల్ యాక్షన్స్ కిందనే Yes, వస్తాయి ma'am. మేడం. Exactly. Yes. Habitual actions. Habitual actions అంటే హ్యాబిట్ అంటే అలవాటు అని కదా. అలవాట్లని మాత్రమే కాదు, జనరల్ సింపుల్ స్టేట్మెంట్స్. ఓకే, జనరల్ గా చెప్పేటువంటి Daily routine. మనం చేసే డైలీ రొటీన్. ఎస్, డైలీ రొటీన్, హ్యాబిచువల్ యాక్షన్. ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఫ్యాక్ట్స్ అంటే లైక్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. వాటర్ ఫ్లోస్ డౌన్. వాటర్ ని కింద పారబోస్తే కిందికి పోతాయి. సో దట్స్ ఎ ఫ్యాక్ట్. నోబడీ కెన్ చేంజ్ దట్. ఓకే, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. దట్స్ ఎ ఫ్యాక్ట్. సో ఇవి ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఒపీనియన్స్ కూడా ఉంటాయి. లైక్ ఐ లైక్ చికెన్, ఐ డోంట్ లైక్ మటన్. సో ఇలా ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. సో రొటీన్ యాక్షన్, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అందులో రొటీన్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఒపీనియన్స్ ఉంటాయి, సింపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, జనరల్ యాక్షన్స్ ఉంటాయి, జనరల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అన్నిటిని కూడా మనము ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ క్వశ్చన్? యా. సో నౌ ఐ కాల్ అవుట్ యువర్ నేమ్ అండ్ యూ షుడ్ టెల్ మీ ఇన్ 6 ways. ఇప్పుడు మీరు నాకు 6 విధాలుగా చెప్పాలి. ఎలా అంటే ఎవరి గురించి అయినా మీరు చెప్పొచ్చు. ఓకే, మై డాటర్. ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై డాటర్. సో మై డాటర్ లైక్స్ మీ. మై డాటర్ లైక్స్ మీ. ఐ డోంట్ లైక్ చపాతి. Do you like chicken? So I'm just changing the words. You need not to use the same words. Same words ఏమి మీరు వాడాల్సిన పని లేదు. You need to give me positive sentence, negative sentence and question. Do you like chicken? Don't you play cricket? ఎతాడరా? Don't you play cricket? Please ignore the spelling mistakes. Okay? మళ్ళీ అందులో మేడం CIRCKET నా స్పెల్లింగ్ CRICKET నా అని అడగకండి. So I'm just typing in a speed, so please ignore the spelling mistakes. Okay, so next specific questions. మీరు ఎందుకు ఊరికే ఇరిటేట్ అవుతారు? why do you feel irritated simply? why do you feel irritated so easily అని కూడా అడగచ్చు. why do you feel irritated always? why do you feel irritated always? why do you feel irritated always? ఆమె ఎందుకు ప్రాక్టీస్ చెయ్యదు? why doesn't she practice every day? ఓకే, సో ఇలా 6 రకాలుగా మనము ప్రాక్టీస్ చేయాలి. ఎస్, సాయి కుమార్ గారు, ఎనీ క్వశ్చన్స్? ఆర్ యు నాట్ ప్లే క్రికెట్ అని అడగొచ్చా? నో, ఆర్ యు నాట్ ప్లే క్రికెట్ ఇస్ నాట్ కరెక్ట్. ఆర్ is used to express 2 actions. One is state of being, one is ongoing. It is fixed. It is not used to express routine. Okay? ఓకే మేడం. ఓకే మేడం. ఇది కూడా మీరు అన్నట్టు చాలా మంది అలానే అడుగుతూ ఉంటారు. ఆర్ యూ ప్లే క్రికెట్ అంటూ ఉంటారు. ఆర్ యూ వాచ్ టీవీ అంటూ ఉంటారు. దోస్ ఆర్ నాట్ కరెక్ట్. ఓకే, ఎస్ పవన్ గారు. She doesn't go now. She doesn't goes now.
ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఐవియు దే ఉన్నప్పుడు నెగిటివ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఏ సబ్జెక్ట్ తోనైనా V1 ఉంటది. డూ కి ఈఎస్ యాడ్ చేస్తేనే డస్ వస్తుంది. సో మళ్ళీ V1 కి ఎస్లు ఈఎస్లు యాడ్ చేసి V5 వాడాల్సిన పని లేదు. వి యూజ్ ఓన్లీ V1. డూ డస్ సెంటెన్స్ లో ఉంది అంటే అక్కడ V1 మాత్రమే వస్తుంది. అది నెగటివ్ అయినా క్వశ్చన్ అయినా వేరే ఇంకేదైనా డూ డస్ సెంటెన్స్ లో ఉంది అంటే ఇట్ ఇస్ ఫిక్స్డ్ దాట్ వీఆర్ సపోజ్ టు యూజ్ ఓన్లీ V1. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ యాక్షన్, ఏ రకమైన యాక్షన్ అయినా. ఓకే, ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, సో ఇప్పుడు మీకు ఒక 6 రకాల సెంటెన్సెస్ ని ఇక్కడ మనం చూసాం కదా. సో మీరు ఇదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఐతో ఒకసారి, హీతో, షీతో, ఈ వీతో, దేతో, ఇట్తో అలా ప్రాక్టీస్ అనేది చేస్తుండాలి. ఐ షేర్ యూ సమ్ సెంటెన్సెస్. నేను మీకు షేర్ చేస్తాను కొన్ని, కొంచెం టాస్క్ అనేది నేను షేర్ చేస్తాను కదా. సో నేను షేర్ చేసిన టాస్క్ కంప్లీట్ చేసి ఊరుకోవడం కాకుండా ప్రతి సెంటెన్స్ ని కూడా 7 సబ్జెక్టుతో ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అలవాటు అయిపోతుంది. ఓకే, ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్స్? మ్యామ్ మిగతా క్లాసెస్ అప్లోడ్ చేశారా మ్యామ్ యాప్ లో? Please put a message in the group. Actually, I am not concerned with this recordings. I am really very helpless regarding this. మీరు చెప్పిన రికార్డింగ్ క్లాసెస్ రావట్లేదు మ్యామ్ యాప్ లో. మాకు అది కన్ఫ్యూజ్ అయిపోతుంది మ్యామ్, ఏమైనా డౌట్స్ వస్తే చూడడానికి. ఓకే, నేను చెప్పిన రికార్డింగ్స్ అంటే కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై మీ? ఇప్పుడు మనం తీసుకునే రికార్డింగ్స్ ఏదో 2 అప్లోడ్ చేశారు. 13 అంటున్నారు కదా. యాక్చువల్లీ నాకు యాక్సెస్ లేదండి, నేను చెక్ చేయడానికి నాకు ఛాన్స్ లేదు. నేను అది తీసుకుంటాను. సరే చెప్పండి మ్యామ్, ఒకసారి చెప్పండి మ్యామ్. అలా మీరు గ్రూప్ లో మెన్షన్ చేయొచ్చండి ప్లీజ్. చేస్తున్నాం మ్యామ్, అదేం రిప్లై లేదు. Everybody please mention in the group, okay? Or you can please put a message to Raghavendra sir. నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. yes ma'am, నేను సార్ కి ఆల్రెడీ నిన్న మెసేజ్ పెట్టాను మేడం. నేను స్లో రన్నర్ అయిపోయాను 2 క్లాసులు మిస్ అయిపోవడం వల్లనని. ఓకే, అయితే ఒక డోంట్ వరీ ఈ రోజు ఈవినింగ్ అలా పెట్టేస్తానని పెట్టారు మేడం సార్. ప్లీజ్ పుట్ ఏ రిమైండర్ మెసేజ్.